సంగారెడ్డి కాడున్న మల్కాపురం షేర్లో మంచిగానే అయింది కాదు నా మిషన్లు. అదే నువ్వు యుద్ధ విమానాలు ఉంటాయి, యుద్ధ ట్యాంకర్లు అంటారు కదా, విమానాలు కాదు ట్యాంకర్ అన్నట్టు. ఇట్లా రోడ్డు మీద రయ్యిన పోతుంది, నీళ్ళలో కూడా పోతుంది. ఇక అవతల శత్రువులతో యుద్ధం ఎట్లా చేయాలంటే అందుకు ఈ మల్కాపురం షేర్లో ఓ మల్క తిప్పి చూసిరనుకో రాదురి. అధికారులందరూ ఎక్కిరు, ఎట్లా పనిచేస్తుంది ఏం సంగతి అనేది చూసిరు, ఎవరి కాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు మరి ఆన్నే ఎందుకు ప్రయోగించరు, అవి ఎట్ట పని చేస్తే ఏం సంగతి అనేది కూడా తెలియాలి కదా. ఎందుకంటే దేశ రక్షణే మన రక్షణ, ఇక మన రక్షణే దేశ రక్షణ అన్నట్టు ఉంటుంది కదా. అవి అందుకోసం సైనిక అధికారులు మరి ఇక దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎట్లా నడుస్తుంది ఏం సంగతి అనే దాని మీద ప్రయోగాల కోసం షెర్లకు దింపిరు. ట్యాంకర్లు గమ్మత్తుకునే బుడ్డ పొరగాలు ఎట్టున్నారు ఈ చూడురు పొరగాలు. ఏంటిల్లో ఇవి నీళ్ళలో మంచిగానే పోతున్నాయి, ఇక భూమి మీద కూడా బాగానే పోతున్నాయి. అగో నీళ్ళలో ఎంత దూరం పోయినా మంచిగానే మీద మీద వస్తున్నాయి కదా అని చూస్తున్నారా. భారత సైన్యం ఉపయోగించే యుద్ధ ట్యాంకులను పరీక్షించిండ్రు, నిర్వహించిండ్రు ఆర్డినెన్స్ అధికారులు. భూమి మీద నీళ్ళలో కూడా పని చేసేటట్లు వీటిని తయారు చేసిండ్రులా. ఇక వీటి పనితీరును సంగారెడ్డి సమీపంలోన్న మల్కాపూరు పెద్ద చెరువులో పరిశీలించిండ్రు. ఇక సైనిక అధికారులు సైతం గిట్ల పాల్గొనరులో. పూర్తి ముచ్చట మొత్తం అరుసుకద్దాం రాండ్రి, ఇక ఇందం ఎట్లున్నదో గడా. సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ పరిశ్రమలో బిఎంపీ యుద్ధ ట్యాంకులు తయారు చేస్తుంటారు. ఈ బిఎంపీ యుద్ధ ట్యాంకులు అన్ని కూడా ఇటు భూమి పైన ఇటు నీటిలోనూ ప్రయాణిస్తున్న విధంగా దీన్ని తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇవి ఎలా పనిచేస్తాయని పరిశీలించడానికి సంగారెడ్డి సమీపంలో ఉన్న మల్కాపూర్ పెద్ద చెరువులో వీటిని పరిశోధన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అసలు ఇవి ఎలా పనిచేస్తాయనే విషయం తెలుసుకుందాం. మనతో పాటుగా ఆర్డినెన్స్ పార్టీ జీఎం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు తయారు చేస్తుంటారు? ఇది బేసికల్గా 300 HP పనిచేస్తుంది. మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు, రోడ్ మీద లేకపోతే క్రాస్ కంట్రీ వెళ్ళేటప్పుడు 60 to 65 km/h వేగంతో వెళ్ళగలుగుతుంది. అదే వాటర్లో అయితే 8 km/h వెళ్తుంది. ఇది ఈ ట్యాంక్ను వచ్చేసి మనం మిలిటరీ స్టాండర్డ్స్ తోటి తయారు చేస్తున్నాము. అది చూసిరు కదా ఎట్లున్నదో యుద్ధ ట్యాంకర్లు. మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించారు మొత్తం మీద మెదక్ ఆర్డినెన్స్ అధికారులు, ఇక ఆర్మీ సైన్యం కూడా. ఇక నేల మీద 65 కిలోమీటర్ల నుంచి వెళ్ళి నీళ్లలో 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పోవచ్చన్నట్టు ఈ యుద్ధ ట్యాంకర్ల మీద. ఇక మొత్తానికైతే విజయవంతంగా పూర్తయింది ఈ ట్రయల్ రన్. భారత సైన్యానికి 100కు పైగా యుద్ధ ట్యాంకర్లను అందజేస్తున్నారు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. మంచిగానే ఉన్నది కదా మొత్తం మీద ఈ ఆలోచన.